ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడి ఆల్మోస్ట్ ఆల్ 2 years అవుతుంది. ఇంకా ఈవీఎంలు అని చెప్పేసి దానిపైన అనేక రకాలైన అనుమానాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ గురించి అనేక రకాలైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అందులో పరకాల ప్రభాకర్ ఆయన పదే దీనిపైన మాట్లాడుతూ ఉండటం, 3 సెకండ్లకు ఒక ఓటు ఏ విధంగా సాధ్యపడుతుంది అని చెప్పేసి ప్రశ్నించటం. సో ఇలా కొన్ని కోట్ల ఓట్లు ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసి దానికి తార్కాణంగా ఈరోజు సాక్షి పత్రికలో కూడా ప్రచురణ అయ్యింది ఆర్టికల్. దానికి సంబంధించి అలాగే మరొక కీలకమైన అంశం, జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కడప మాజీ మేయర్ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి, పైగా మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన కమలాపురం నియోజకవర్గానికి, ఆయన ఏదైతే ఇటీవల పెద్ద దస్తగిరి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యవహారం, భూ కబ్జాలకు సంబంధించిన వ్యవహారాలు, డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నదానికి నిదర్శనంగా గతంలోనే, ఇప్పుడు కాదు ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే వీళ్ళ యొక్క చరిత్ర చూస్తే అంతా కూడా దానికి సంబంధించింది అనేది నీరజారావు, తెలంగాణ ఆడబిడ్డ, ఆవిడ మాట్లాడింది కూడా తాజాగా బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఈ రెండింటికి పైన మనతో విషయాలు తెలియజేయడానికి టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ అప్సన్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ ఈవీఎంలకు సంబంధించిన అనుమానాలు ఎన్నిసార్లు మాట్లాడినా కానీ పదే దానికి సంబంధించిందే ఇదే విషయాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. అసలు ఏంటండి దీని యొక్క సారాంశం, దీని వెనకాల ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు సహజంగా గ్రౌండ్ రియాలిటీ అవగాహన ఉన్నవాళ్ళు, పోలింగ్ సరళ గురించి కనీస మాత్రపు పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, రైట్, ఎప్పుడైనా బూత్లో పోలింగ్ ఏజెంట్గా పనిచేసిన వాళ్ళకి ఎలక్షన్ ప్రొసీడింగ్స్ గురించి అవగాహన ఉంటుంది. అవును. గతంలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగినా, ఇవాళ ఈవీఎంతో ఎన్నిక జరిగినా, ఆ ఎన్నిక ఎలా జరుగుతుంది, ఆ ఎన్నిక జరిగే సందర్భంలో ఎవరెవరు అక్కడ పాల్గొంటారు, అంటే వీటి గురించిన కనీస మాత్రపు బేసిక్ అవగాహన లేకుండా హైదరాబాద్లో కూర్చొని నిరంతరం గూగుల్ డేటాలతో మాత్రమే పరిచయం ఉండి, ఓకే, కొద్దిపాటి కూడా బేసిక్ నాలెడ్జ్ లేని చాలా ఉన్నత విద్యావంతులు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివిన వాళ్ళు, ప్రభుత్వాలకు సలహాదారులుగా పనిచేసిన వాళ్ళు, వందలాది వేలాది మీడియా చర్చలకి మోడరేటర్లుగా వ్యవహరించిన వాళ్ళు, పైగా అతని తల్లి తండ్రి ఇరువురు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు, ఓకే, అటువంటి ఉన్నత విద్యావంతుడయ్యున్న పరకాల ప్రభాకర్ అనే ఒక మేధావి అని అంటాను, ఎందుకంటే ఆయన చదువు చిన్న చదువేం కాదు. కానీ అతనికి నేను గతంలో కూడా అతని విధమైన ప్రస్తావన చేస్తున్నప్పుడు నేను గతంలో కూడా ఒకసారి నేను ఒక యూట్యూబ్ ఛానల్లోనే మాట్లాడి అతనికి కొంత సూచన చేయడం జరిగింది. ఓకే, నేను 1991లో నా 22వ సంవత్సరంలో నేను పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉన్నా. రైట్. అంటే పోలింగ్ జరిగే ప్రక్రియ ఎలా ఉంటుంది, ఉదయాన్నే పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ ఇప్పుడు వచ్చింది, బ్యాలెట్లో ఉన్న రోజుల్లో ఓకే, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బాక్స్ సీల్ చేస్తారు. ఆ సీల్ చేసినప్పుడు గతంలో ఆ సీల్ మీద లక్క వేసేవాళ్ళు. ఆ లక్క మీద పోలింగ్ సిబ్బంది సీల్తో పాటుగా ఏజెంట్లను కూడా లోగోను ముద్రించుకోమని చెప్తారు దాని మీద. ఓకే, అంటే ఫర్దర్గా కనుక మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఆ సీల్ డ్యామేజ్ అయ్యి ఉంటే అప్పుడు అనుమానాలు కలగకుండా. అయితే ఇక్కడ జరిగేది, పోలింగ్ మొత్తం ముగిసిన తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఇక్కడ ఒక ఓటర్ వచ్చాడు, ఈ ప్రిసైడింగ్ అధికారి పలానా సీరియల్ నెంబర్, ఎందుకంటే ఓటరు తన స్లిప్ తీసుకొచ్చి ప్రిసైడింగ్ అధికారికి ఇస్తాడు. అవును. ఏజెంట్లుగా ఎవరుంటారు, ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఆ ఓటర్లను గుర్తుపట్టగలిగే అవగాహన ఉన్నవాళ్ళు ఏజెంట్లుగా ఉంటారు. అవును. ఈ ప్రిసైడింగ్ అధికారి పలానా సీరియల్ నెంబర్ పలానా పేరు అని చెప్తారు. అవును. అక్కడ ఉన్న 3 పార్టీలు ఉన్నాయి, 4 పార్టీలు ఉన్నాయి, 2 పార్టీలు ఉన్నాయి. అవును. ఆ ఏజెంట్లు వాళ్ళ దగ్గర ఉన్న ఓటర్ లిస్టులో దాన్ని సరిచూసుకొని ఆ వ్యక్తి ముఖం పోల్చుకొని
అవునా కాదా చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళుద్ది. అవును. ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తే ప్రిసైడింగ్ అధికారి ఓటు ఇవ్వడం. అవును. అక్కడ ఏజెంట్లు కూడా ఆమోదం తెలపాలి. అవును. ఇలా పోలింగ్ ప్రక్రియ మొత్తం జరుగుతుంది. పోలింగ్ ప్రక్రియ ముగుసుద్ది. ముగిసిన తర్వాత కూడా ప్రిసైడింగ్ అధికారి ఈ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈ బ్యాలెట్ బాక్స్ని ఒక క్లాత్లో కట్టి సీల్ చేస్తారు. రైట్. బాక్స్లో కట్టి దానికి ముడి వేసి ఆ ముడి పైన సీల్ చేస్తారు. అవును. ఆ సీల్ మీద కూడా ఏజెంట్లు తమ ముద్ర వేసుకుంటారు. అంటే ఎన్ని ఓట్లు పోలైనవి, ఆ బూత్లో ఉన్న ఓట్లన్నీ ఎన్ని ఓట్లు పోలైనవి అనేది ప్రతి ఏజెంటు తను నోట్ చేసుకుంటారు. అవును. ఇక్కడ ఒక ఏజెంట్కి 600 ఓట్లు వచ్చి ఇంకొక ఏజెంట్కి 750 ఓట్లు రావడానికి ఆస్కారం ఉండదు. ఖచ్చితంగా రావు. ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్లు అందరి దగ్గర ఓట్లు మ్యాచ్ అవుతాయి. అవును. ఇది గతంలో బ్యాలెట్లు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈవీఎంలు వచ్చినాయి. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఉదయం 7 గంటలకు పోలింగ్ జరుగుద్ది. అయితే 5:30 కల్లా అందరి ఏజెంట్లని బూత్లోకి రమ్మంటారు. అవును. ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరుగుద్ది. అవును. అంటే కొన్ని డమ్మీ ఓట్ల పోలింగ్ జరిపి ఆ ఈవీఎం సక్రమంగానే పనిచేస్తుందని చెప్పి నిర్ధారణ చేసుకుంటారు. కరెక్ట్. ఏజెంట్లకి నిర్ధారణ చేసి చూపిస్తారు. చూపించిన తర్వాత పోలింగ్ ప్రక్రియ సేమ్ టు సేమ్. అవును. బ్యాలెట్లు ఎలా జరుగుద్దో ఇక్కడ కూడా ఓటరు స్లిప్ తీసుకొని వచ్చిన తర్వాత ఏజెంట్ ధృవీకరించిన తర్వాత అవును అతను ఓటు వేయటానికి ఆ పోలింగ్ పరదాలోకి అతన్ని పంపిస్తారు. అలా పంపించిన తర్వాత ఓటు వేసిన వ్యక్తి కూడా వీవీప్యాట్ స్లిప్ చూసుకుంటున్నాడు కదా, సరి చూసుకుంటున్నాడు కదా. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏజెంట్ల సమక్షంలో ఆ పర్టికులర్ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు పోలేని అని చెప్పి నిర్ధారణ చేసుకుంటున్నారు కదా. నిర్ధారణ చేసుకున్న తర్వాత ప్రతి పోలింగ్ బూత్ నుంచి ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ తన నియోజకవర్గ పరిధిలో ఏ నెంబర్స్ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు పోలేని అనేది తన ఏజెంట్ నుంచి సమాచారం తెప్పించుకుంటాడు. ఇదే సందర్భంలో పోటీ చేసిన అభ్యర్థికి ప్రిసైడింగ్ అధికారులు కూడా సమాచారం ఇస్తారు. ఈ రెండు మ్యాచ్ అయినా చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఫర్దర్గా కౌంటింగ్ ప్రక్రియ జరుగుద్ది. ఇక్కడ కంపల్సరీ ఏజెంట్ల సమక్షంలోనే ఆ ఈవీఎంని సీల్ చేస్తారు. పోలింగ్ అయిపోయిన తర్వాత లాక్ చేస్తారు. మళ్ళీ ఎప్పుడు దాన్ని అన్లాక్ చేస్తారు? లెక్కింపు దగ్గర కూడా అన్లాక్ చేసే సందర్భంలో కూడా ఆ పర్టికులర్ ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలేని అనేది అక్కడ కౌంటింగ్ లో కూడా అన్ని పార్టీల ఏజెంట్లు ఉంటారు. మరి వాళ్ళందరి సమక్షంలో ఓపెన్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? పోలింగ్ రోజు ఎన్ని ఓట్లు పోలయ్యాయి, లెక్కింపు రోజు ఎన్ని ఓట్లు లెక్కించబడుతున్నాయి, ఇది అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో నిర్ధారణ అవుతుందిగా. మరి ఇక్కడ అలా నిర్ధారణ అవుతుంది అనుకున్నప్పుడు రాష్ట్రంలో సుమారుగా 40,000కి పైగా ఈవీఎంలు లెక్కింపు జరిగినాయి. నాకు గుర్తున్న వరకు 47,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈ 47,000 పోలింగ్ బూత్లకు సంబంధించిన ఈవీఎంలు లెక్కింపు జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న క్రమంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కౌంటింగ్ ఏజెంట్ అయినా సరే మా ఏజెంట్ మాకు ఇచ్చిన సమాచారం మేరకు ఈ పోలింగ్ బూత్లో 500 ఓట్లే పోలేని, ఇక్కడ 700 ఓట్లు కనిపిస్తున్నాయి, ఎలా సాధ్యం ఇదని చెప్పని ఎక్కడైనా అంటే అలా కనపడ్డ తీరు ఎక్కడన్నా ఉందా? ఎక్కడైనా ఐడెంటిఫై చేశారా? ఒక అభ్యంతరం వ్యక్తమైందా? ఎక్కడ ఏమీ వ్యక్తం కాలా. ఈ సొల్లు కబుర్లు ఏంటి? 3 సెకండ్లు 6 సెకండ్లు, అసలు ఈ లెక్కతో నీకేం సంబంధం? నీ ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ ముగిసింది. ఒక్కొక్క పోలింగ్ బూత్ షెడ్యూల్ టైం 5 గంటలకు ముగిసింది. ఒక్కొక్క పోలింగ్ బూత్ క్యూలో నిలబడి ఉన్నారు కాబట్టి 6 గంటలకు ముగిసింది. ఒక్కొక్క పోలింగ్ బూత్ 7 గంటలకు ముగిసింది. 11 దాకా నడిచినాయి. ఎక్కడో రేర్ అకేషన్స్ లో లేట్ నైట్ వరకు జరిగాయి. అలా జరిగిన దగ్గర అయినా సరే అక్కడ మీ ఏజెంట్లు లేరా? మీ ఏజెంట్లు అమ్ముడుపోయారా? అమ్ముడుపోయే వ్యక్తులను ఏజెంట్లుగా మీరు పెట్టుకున్నారా? సరే, పోలింగ్ ఏజెంట్లు అమ్ముడుపోయారు, కౌంటింగ్ ఏజెంట్లు కూడా అమ్ముడుపోయారా? ఇవాళ పరకాల ప్రభాకర్ తానా అంటే తందానా అంటున్న వైసీపీ పార్టీ వాళ్ళు తానా అంటే తందానా అంటూ అదే అక్షరాలని సాక్షిలో రాస్తున్న తీరు నేపథ్యంలో ఎన్నికలు జరిగిన తీరు మీద అనుమానాలు రేకెత్తే విధంగా ఇక్కడ అసలు ఈ పోలింగ్ ప్రక్రియ గురించి కనీస మాత్రపు అవగాహన ఉన్న ఎవరికైనా సరే ఇందులో
ఎంత పారదర్శకంగా జరుగుతుంది అనేది అవగాహన ఉంటుంది. అవును. అటువంటి అవగాహన లేకుండా ఎప్పుడు జీవితంలో బహుశా ఓటేయటానికి తప్ప ఒక్క గంట కూడా పోలింగ్ ఏజెంట్గా కూర్చొని పరకాల ప్రభాకర్, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను 47,000 పోలింగ్ బూత్లకు తీసుకెళ్తా. అక్కడ వైసీపీ ఏజెంట్లు ఉన్నారా లేదా, వైసీపీ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల సీల్ అయిందా లేదా, వైసీపీ ఏజెంట్ల సమక్షంలో ఓపెనింగ్ నెంబరు క్లోజింగ్ నెంబరు వాళ్ళు నిర్ధారణ చేసుకొని వాళ్ళు దాన్ని వాళ్ళ కంటెస్టింగ్ అభ్యర్థికి పంపించారా లేదా. అలా పంపించకపోతే నీ పార్టీ నీ ఏజెంట్లు అమ్ముడుపోయినట్లే. అంతేగా మరి నువ్వు ఇవాళ వచ్చి ఎవరిని బ్లేమ్ చేస్తావు? అటువంటి దగ్గర ఎక్కడ ఒక్క అభ్యంతరం కూడా ఒక్క వైసీపీ పార్టీ పోటీ చేసిన అభ్యర్థి నుంచి కానీ ఒక్క వైసీపీ ఏజెంట్ నుంచి కానీ వ్యక్తం కాని దగ్గర ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా జరిగిపోయిన దగ్గర తాము ఆశించిన ఫలితాలు రాలేదు కాబట్టి, ప్రజల చేత్కారానికి ఆగ్రహానికి గురయ్యాం కాబట్టి, ప్రజలు తమ ప్రత్యర్థుల్ని ఎన్నుకున్నారు కాబట్టి, ఇంతటి ఘోర ఓటమికి తమ దక్కటానికి అంటే తమ పరిపాలనా వైఫల్యాలు, తాము ప్రజలను మోసం చేసిన తీరు, తమ దాడులు, దౌర్జన్యాలు, తమ ఆక్రమణలు, తమ అవినీతి పట్ల ప్రజలు విసిగి వేసారి మనకి ఇటువంటి శిక్ష విధించారని రియలైజ్ కాకుండా ఫాల్స్ ఈ ప్రెస్టేజ్ కాపాడుకోవటం కోసం ఇవాళ ఈవీఎంలు అని చెప్పని నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా అని చెప్పని కేవలం భారతీయ జనతా పార్టీలో ఈ పరకాల ప్రభాకర్ గారు సతీమణి ఉంది కాబట్టి అని చెప్పని ఈ భారతీయ జనతా పార్టీ తోటి అంటే తన సతీమణితోటి వచ్చిన విభేదాల కారణమా, ఏ వ్యక్తిగత కారణాలని వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించడం కోసం ఈయన మొత్తం కోట్ల మంది ప్రజలు తమ ఓటు ద్వారా ఇచ్చిన తీర్పును అపహాస్యం పాలు చేసేటట్టుగా ఒక మేధావి ముసుగులో విషం జిమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను మళ్ళొక్కసారి ఛాలెంజ్ చేస్తాను ఇదే పరకాల ప్రభాకర్కి, నీ ఇష్టం వచ్చిన పోలింగ్ బూత్, నీ ఇష్టం వచ్చిన కౌంటింగ్ లెక్కింపు కేంద్రం అక్కడికి వచ్చి ఏ ఏజెంట్ అయినా సరే తమ అభ్యంతరం వ్యక్తం చేశాడు, అక్కడ తాము పోలింగ్ బూత్లో నమోదు చేసుకున్న సంఖ్యకి ఇవాళ లెక్కింపు సందర్భంగా నమోదు అవుతున్న అంకెకి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ఏ ఏజెంట్ అయినా ఎక్కడైనా ప్రస్తావించాడు అనేది కనుక నువ్వు నిర్ధారణ చేయగలిగితే ఆ రోజు పోలింగ్ ప్రక్రియలో అవినీతి జరిగింది, పోలింగ్ ప్రక్రియలో మ్యానిపులేషన్ జరిగిందని చెప్పని మనం ఒప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ ఏ సందర్భంలో 47,000 పోలింగ్ బూతుల్లో, అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లెక్కింపు కేంద్రాల్లో ఒక్క ఈవీఎం గురించి కూడా ఎక్కడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కానప్పుడు ఇవాళ ఎవరు వీళ్ళంతా ఇవాళ కోట్ల మంది ప్రజల ఓటు హక్కుని అపహాస్యం పాలు చేసే విధంగా ప్రజాస్వామ్యంలో తాము కోరుకొని మెచ్చి ఓటేసిన ప్రభుత్వాన్ని, ఆ ప్రజలిచ్చిన తీర్పుని అపహాస్యం పాలు చేసే విధమైన ఈ వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళని ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా ప్రకటించాలి. ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికలని అపహాస్యం పాలు చేస్తున్నందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఇవాళ ప్రజలకి ఎన్నికల మీద నమ్మకం పోగొడతా ఉన్నారు, ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ వీళ్ళు చదువులు ఇంత అంటే మనకు ఒక సామెత చెప్తారు, చదువుకున్న వాడికంటే చాకలాడు మేలు అంటారు. కారణం ఏంటి అంటే చాకలి 10 ఇళ్లలో బట్టలు తీసుకొని వాక్ వెళ్తాడు, 10 ఇళ్లలో ఏ బట్టలు తీసుకెళ్ళాడు, ఒక జాకెట్ కానీ ఒక కర్చీఫ్ కూడా ఒకరిదొకరికి మార్పు చెందదు, అన్నీ కలిపి ఉతికినా ఎవరి వాళ్ళకి విడివిడిగా ఆరేసి ఎవరి వాళ్ళకే చేరుస్తాడు, ఒకరికొకరికి మారు కూడా పడవు. అంతటి కామన్ సెన్స్ మెమరీ పవర్ అతనికి ఉంటున్న నేపథ్యంలో పదే పదే చెప్తారు చదువుకున్న వాడి కంటే చాకలి మేలు అని చెప్పని. ఇవాళ ఈ పరకాల ప్రభాకర్ లాంటి ఈ ఉన్నత విద్యావంతుల ముసుగులో, మేధావుల ముసుగులో ప్రజాస్వామ్యం మీద వీళ్ళు చేస్తున్న దాడిని ఖచ్చితంగా ప్రతిఘటించి తీరాలి. నిజంగా అతనికి కనుక చిత్తశుద్ధి ఉంటే నేను సవాల్ విసురుతా ఉన్నా, రా నీ ఇష్టం వచ్చిన పోలింగ్ బూత్కి, నీ ఇష్టం వచ్చిన కౌంటింగ్ బూత్కి ఎక్కడ ఏ విధమైన అభ్యంతరం వైసీపీ నుంచి వ్యక్తమైందో నిర్ధారణ చేయలేనప్పుడు వైసీపీ పోటీ చేసిన పార్టీ, ఓటమి చెందిన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన సందర్భంలో అక్కడ అభ్యంతరం వ్యక్తం కాలేదు అని అంటే అక్కడ ఎటువంటి తప్పు జరగలేదు అని అర్థం. అటువంటప్పుడు ఇవాళ నువ్వెవరు పదే పదే మేధావు ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తా ప్రజల తీర్పును అపహాస్యం పాలు చేసే అధికారం నీకు లేదు. రైట్. అయితే ఇప్పుడు ఈ అర్ధరాత్రి దాకా పోలింగ్ జరిగిన దానిపైన తీవ్ర అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు కదా. 2019లో నాకు బాగా గుర్తండి, నైట్ 1 గంట వరకు కూడా పోలింగ్ జరిగింది. మరి అప్పుడు లేవనే నోర్లు, అప్పుడు రాని అనుమానాలు ఇప్పుడు మాత్రం కేవలం ఎందుకు వస్తున్నాయి అంటే ఒకటే, ఆ రోజు
జగన్మోహన్ రెడ్డికి నెగ్గాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటమికి వక్రభాష్యాలు చెప్పాలి. కాబట్టి ఇవాళ వైసీపీ పార్టీ తన ఓటమికి తమ పాలనే కారణం అని చెప్పని అడ్మిట్ చేసుకోలేని ఒక అంటే అటువంటి స్థైర్యం వాళ్ళకి లేక వాళ్ళు ఈవీఎంను సాకుగా చూపిస్తుంటే అటువంటి సాకుని సమర్థించే విధంగా ఇటువంటి సోకాల్డ్ ఈ మేధావుల ముసుగులో ఉన్న వాళ్ళు రాష్ట్రం మీద దండయాత్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటి అంటే ఇటువంటి వాళ్ళని సలహాదారులుగా భరించడమే. ఇక తర్వాత మరో కీలకమైన అంశం, మాజీ మేయర్ మరియు మాజీ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి గారి స్వయాన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. ఆయన పైన ఇటీవల వచ్చిన ఆరోపణలు ఈ భూ కబ్జాలు, అక్రమాలు అని చెప్పేసి ఏదైతే పెద్ద దస్తగిరి హత్యకు సంబంధించిన ఎపిసోడ్, సో మొత్తం ఆయన వెనకాల ఉన్నారని చెప్పేసి ఇటీవల పోలీసుల సమక్షంలో కూడా ఆ యొక్క ఆధారాలు లభించినాయి. పాత ట్రాక్ రికార్డ్ చెక్ చేసినట్లయితే నీరజారావు అనే మహిళ, తెలంగాణ ఆడపడుచు, ఆవిడ బహిరంగంగా ఏం చేశారు వీళ్ళు హైదరాబాద్లో, తను పాపం ఉంటున్న నివాసాన్ని కూడా ఆ రకంగా ధ్వంసం చేసి కూలగొట్టారు అని చెప్పేసి తన ఆవేదన ఆవిడ వ్యక్తపరిచింది. ఇప్పుడు వీడియో బాగా వైరల్ అవుతుంది. సో అంటే వీళ్ళ ట్రాక్ రికార్డ్ మొదటి నుంచి అంతేనంటారా ఏంటి అసలు? ఇప్పుడు సహజంగా నడమంత్రపు సిరి నరం మీద పుండు మనిషిని నిలవనివ్వవు అని చెప్పని చాలా దరిద్రపు స్టేజ్లో జీవితాలు మొదలుపెట్టి ఫ్యాక్షనిజం, రాజకీయ పండదండలతో ఆర్థికంగా బలిసిన తర్వాత అఖండ సినిమాలో బాలకృష్ణది ఒక డైలాగ్ ఉంటుంది, బలిసింది కదా అని చెప్పని పంది నందవదు అని చెప్పని. ఇవాళ వీళ్ళకి రాజకీయపు అధికారం దక్కింది, హోదాలు దక్కినాయి, వీళ్ళ చుట్టూ వంది మాగదులు చేరారు, వందల కోట్ల నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తిపరులు అయ్యారు. అయినా సరే ఒక సామెత ఉంటుంది, పుట్టకతో రారాజులు ఎదిగొచ్చిన సామంతులు అని చెప్పని. బతికి చెడ్డావా చెడి బతికావా అంటారు. చెడి బతికిన వాళ్ళు, వాళ్ళకి పేదవాడి గూడు గురించి, పేదవాడి ఆక్రోశం గురించి, ఆవేదన గురించి వాళ్ళకి ఎందుకు పట్టుద్ది? వాళ్ళకి తెలిసింది ఆక్రమణ, అరాచకం, దౌర్జన్యం, దాడులు, హింస, ఇవి మాత్రమే తెలిసిన వైఎస్ రాజారెడ్డి కుటుంబం అతను మైండ్స్ ఆక్రమించుకొని తన ప్రస్థానాన్ని మొదలు పెడితే అక్కడి నుంచి ఆ మైండ్స్ ఆదాయం మీద తన రాజకీయ పునాదులు నిర్మించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి. ఓకే, అతను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందు నుంచి డాక్టర్ మర్రిచెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దింపడం కోసం హైదరాబాద్లో సృష్టించబడ్డ మత ఘర్షణలు, వందలాది మంది అమాయకులని మోచకోత కోసిన తీరు, అయ్యో మర్రిచెన్నారెడ్డి గారు నిండు అసెంబ్లీలో చెప్పారు, ఇవి చెలరేగిన ఘర్షణలు కాదు, సృష్టించబడ్డ ఘర్షణలు. కడప నుంచి తరలించబడ్డ కిరాయి హంతకులు చేసిన హత్యలు ఇవి అని చెప్పని. ఎవరు కడప నుంచి కిరాయి హంతకులను తరలించింది? నిండు అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది వాళ్ళది. చెన్నారెడ్డి గారి స్టేట్మెంట్. ఎవరు కడప నుంచి ఆ హంతకులను తరలించింది? ఎవరు హైదరాబాద్ నడిబొడ్డున వందలాది మందిని ఓచకోత కోసింది? పోయిన వాళ్ళంతా మంచోళ్లే అని చెప్పని, పోయారు కాబట్టి అని చెప్పని వీలైనంత వరకు కొంచెం విమర్శలకు దూరంగా ఉంచుతున్నారు. అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి, ఇతను కడప మేయర్గా పనిచేసిన రోజుల్లో అతని మేనలుడు ఎంపీగా కొనసాగుతున్న సందర్భాల్లో హైదరాబాద్ నడిబొడ్డున ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో నీరజారావు అని చెప్పని ఒక సాధారణ మధ్యతరగతి గిరిజన మహిళ, అతను ఇల్లు కట్టుకోవటానికి అతనికి స్థలం సరిపోదా? ఆమె స్థలం కబ్జా చేసి నాడు జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్గా పనిచేసిన ధనుంజయ రెడ్డి, ఏ ధనుంజయ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజు అతనికి పిఏగా వ్యవహరించాడో, ఇప్పుడు ప్రస్తుతం లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలై ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు.
సుప్రీంకోర్టు అతని బెయిల్ రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతూ ఉందో ఈ ధనుంజయ రెడ్డి ఇతని ఆధ్వర్యంలో బినామీ డాక్యుమెంట్లు తయారు చేసి ఫోర్జర్ డాక్యుమెంట్ తయారు చేసి ఆమె నివాసం ఉంటున్న ఇల్లు కూల్చి రవీంద్రనాథ్ రెడ్డి 4 అంతస్తుల మేడ కట్టాడు. ఎవరి కన్నీటి పునాదుల మీద నువ్వు ఇల్లు కట్టుకుంటావు? నీకు ఇల్లు కట్టుకోవడానికి వేరే స్థలం దొరకలేదా? కొనుక్కోలేవా? కెపాసిటీ లేదా? ఒక మహిళ ఇల్లు కూల్చి నువ్వు ఆమె స్థలంలో నువ్వు ఇల్లు కట్టుకుంటావా? ఆమె పోరాటం చేసింది, అలుపెరగని పోరాటం చేసింది. అన్ని రాజకీయ పార్టీలు ఆమె కోసం ఆ ఇంటి ముందు ధర్నా చేశాయి, న్యాయ పోరాటం చేసింది. అంతిమంగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకి అధికారం కల్పిస్తూ న్యాయస్థానం ఆదేశాలతో కట్టిన రవీంద్రనాథ్ రెడ్డి బిల్డింగ్ ని కూల్చి పారేయించింది. ఆమె కుప్పగూల్చింది. అంటే రవీంద్రనాథ్ రెడ్డి నేపథ్యం ఏంటి ఇప్పుడు ఇక్కడ? ఆక్రమణ. ఒక ఇల్లు కూల్చివేయబడింది, అతని చేత నిర్మాణం చేయబడ్డ ఇల్లు. మరి అటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ఇవాళ కడప జిల్లాలో కడపలో జరిగిన పెదదస్తగిరి హత్య కేసులో ఈ పెదదస్తగిరి రవీంద్రనాథ్ రెడ్డి బినామీ. రవీంద్రనాథ్ రెడ్డి బినామీ. నిత్యానంద రెడ్డి అని చెప్పని కడప డిప్యూటీ మేయర్ గా పనిచేసిన అతను ఒక గ్యాంగ్స్టర్. ఆ గ్యాంగుల మధ్య ఈ బినామీ ఆస్తుల పంపకాల దగ్గర వచ్చిన వాటాల బదలాయింపుల దగ్గర వచ్చిన విభేదాల కారణంగానే ఈ హత్య జరిగింది అని చెప్పని ఇవాళ పోలీసులు జరుపుతున్న విచారణ నిర్ధారణ అయింది. అంటే ఇక్కడ మన రవీంద్రనాథ్ రెడ్డి మీడియాలోకి వచ్చి నేను అమాయకుణ్ణి, ఆణిముత్యాన్ని, మేము అవి అన్యాయంగా కొట్టేసిన భూములు కాదు, మేము రెక్కల కష్టంతో సంపాదించుకున్న భూములు, నీ రెక్కల కష్టం ఏంటనేది నీరజారావు స్థలంలోనే నిర్ధారణ అయింది. మిస్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, నీ రెక్కల కష్టం ఏంటి, నీ బావ రెక్కల కష్టం ఏంటి, నీ మేనల్లుడి రెక్కల కష్టం ఏంటి అనేది సిబిఐ పుంకాలుగా ట్రంక్ పెట్టెల కొద్ది డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో ఛార్జ్ షీట్ రూపంలో సబ్మిట్ చేసింది. 16 నెలలు నీ మేనల్లుడి జైల్లో ఉండి బయటకు వచ్చాడు. ఇక్కడ ఈ అంశంలో నాకు అన్యాయం జరుగుతుంది, నాకు సహాయం చెయ్యండి అని చెప్పని నాడు ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగిందంట ఆవిడ 4 రోజుల పాటు. అవును, ఆయన మాట ఇచ్చాడు, సహాయం చేస్తానని చెప్పిన మాట ఇచ్చి తర్వాత రోజుల్లో నాకు ల్యాండ్ల గురించి తెలియదమ్మా, మా అన్న పరిష్కరిస్తాడు అని చెప్పని వైఎస్ సునీల్ రెడ్డిని పరిచయం చేశాడంట. వైఎస్ సునీల్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, నీకు చేతనైన దగ్గర నువ్వు ఫైట్ చేసుకో, నువ్వు ఏ న్యాయ పోరాటం చేసుకుంటా చేసుకో అని చెప్పని ఆమె రెచ్చగొట్టారు. అక్కడతో ఆమె పోరాటం ఆగలా. ఆమె పోరాటం తుదికంటా చేసింది, ఆ ఇల్లును కూల్చివేసింది, తన స్థలాన్ని తాను దక్కించుకోగలిగింది. ఇవాళ ఎవరు పరుగు పోయింది అంటే అటువంటి ఒక మహిళ ఉసురు పోసుకొని ఇవాళ 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు కూడబెట్టుకొని ఇటువంటి వాళ్ళు ఎన్ని 100,000 మంది ఉసురులు పోసుకుంటే ఈ ఆస్తులు పోగేని. వీళ్ళు పార్టీల అధినేతలు, ప్రభుత్వాన్ని నడిపించారు, పాలకులుగా చలామణయ్యారు. ఇప్పుడు కూడా మహానేతలు, జగనన్నలు, ఆ జగనన్నకు ఒక మేనమావ, వీళ్ళు ఇవాళ ప్రజా జీవితంలో చలామణవుతున్నారు. ఇటువంటి అప్పుడు ఈ నీరజారావు గారు లాంటి వాళ్ళకి జరిగిన అన్యాయం, ఆ అన్యాయాన్ని చక్కదిద్దలేని వాడు తమ్ముడు తనవాడైనా న్యాయం పక్కన నిలబడాలి అని చెప్తారు. అటువంటిది నువ్వే న్యాయం పక్కన నిలబడ్డావు? అన్యాయానికి పాల్పడ్డా నీ మేనమామ పక్కన నిలబడ్డావు. అన్యాయానికి గురైన ఒక మహిళ పట్ల నిర్లక్ష్యాన్ని, ధిక్కార ధోరణి నువ్వు ప్రదర్శించావు. నీకు చేతనైన దగ్గర నీ దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పనే ఒక బరితెగింపుకు నీ కుటుంబం పాల్పడింది. కానీ అంతిమంగా న్యాయం ఆ పక్షాన్ని నిలబడింది, చట్టం అంపుకి అండదండలు అందించింది. కాబట్టి ఆ చట్టం సాక్షిగా ఆ కట్టినింటిని ఆమె కూల్చివేయగలిగింది. ఇటువంటి నేపథ్యం కళ్ళ ముందు పెట్టుకొని వీళ్ళు వాళ్ళ ప్రజా జీవితంలో నాయకులుగా చలామణవుతున్న తీరు. ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఇదే రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యేగా ఉండగా, ఇతని కొడుకు రామాంజురెడ్డి, అతను జగన్మోహన్ రెడ్డికి అతను వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనా హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట సేకరించబడ్డ 1000 ఎకరాల భూములు, హిందూ ప్రాజెక్ట్స్ కి కట్టబెట్ట భూములు, ఆ కట్టబెట్టబడిన భూముల్ని హిందూ ప్రాజెక్ట్స్ బ్యాంకుల్లో కుదవబెట్టి లోన్లు తెచ్చుకొని ఆ లోన్లు ఎగ్గొట్టిన నేపథ్యంలో 4,500 కోట్ల రూపాయలు బ్యాంకుల కన్సార్షియంకి లోన్ చెల్లించాలి అని చెప్పని ఇష్యూ ఎన్సిఎల్టీకి చేరితే ఎన్సిఎల్టీ ఆ భూములు వేలం వేస్తే 8,000 ఎకరాలు 8,000 కోట్ల ఖరీదు చేసే భూముల్ని ఈ రామాంజురెడ్డికి 500 కోట్లకి కట్టబెట్టారు.
అంటే ఆల్రెడీ ఆ భూముల సేకరణే ఒక స్కామ్. అవును. ఆ భూములను హిందూ ప్రాజెక్టు బ్యాంకులో లోన్ తెచ్చుకొని అంటే కేవలం 80 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సంస్థలకు పంపించారు. ఇంకొక 80-90 కోట్ల రూపాయలతోటి వాళ్ళకి ఆ భూములు దక్కినాయి. 200 కోట్ల రూపాయల లోపుగా వాళ్ళకి దక్కిన భూముల్ని వాళ్ళు బ్యాంకులో తాకట్టు పెట్టి 1100 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ 1100 కోట్ల రూపాయలు ఇవాళ 4500 కోట్ల రూపాయలకి చేరింది. చేరిన దాన్ని 500 కోట్ల రూపాయలకి రామాంజిరెడ్డికి కట్టబెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. అంటే ఎంతసేపటికి ఎక్కడ ఏ ఆయాచిత లబ్ధి దక్కుద్దా అధికారాన్ని, వ్యవస్థల్ని, వనరులని అడ్డుపెట్టుకొని వీలైనంత వరకు ఎక్కడ ఆస్తులు పెంచుకుంటూ పోదామా అని చెప్పనే ఒక దుర్మార్గపు ఆలోచనతో వ్యవహరించిన రాజశేఖర రెడ్డి కుటుంబపు అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ అక్రమాల, అరాచకాలు బయటపడిన ప్రతి సందర్భంలో కూడా ఈ దస్తగిరి లాంటి రక్తపుటేరులే పారుతా వచ్చినాయి. అటువంటి రక్తపుటేరులకి ఆ రోజు నీరజారావు గారు బలి కాలేదు అని అంటే ఆమె వెనక కొండంత అండ అందించిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రంలోని మిగిలిన ప్రతిపక్షాలు ఆమెకి ఇచ్చిన మనోధైర్యం, ఆ మనోధైర్య నేపథ్యంలోనే ఆమె చేసిన పోరాటం అంతిమంగా ఆమెకి న్యాయం దక్కటానికి కారకమైంది. ఇటువంటి పరిస్థితుల్లో నేడు దస్తగిరి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవీంద్రనాథ్ రెడ్డిని అతని పూర్వ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, అతని గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ కేసులో కూడా అతన్ని అక్యూజ్డ్గా చేర్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.